మచిలీపట్నంలోని 144వ పోలింగ్ బూత్లో ప్రిసైడింగ్ అధికారి తన వృత్తి ధర్మాన్ని మరిచారు. పోలింగ్ బూత్లో ఫ్యాన్కు ఓటు వేయమని ఆయన చెబుతుండడం వివాదాస్పదంగా మారింది. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న తన బంధువును తీసుకుని ఓ మహిళ 39వ డివిజన్లోని 144వ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫ్యాన్కు ఓటు వేయాలని ఒకటికి పలుమార్లు చెప్పారని మహిళ ఆరోపించారు. ఇలా ఎందరికి చెప్పారో అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ తీరుపై తెలుగుదేశం మండిపడుతోంది. పీఓని మార్చాలని తెదేపా నేతలు పట్టుబట్టారు. అబద్ధం చెప్పొద్దు, ఇక్కడ అందరూ చూసారు. చెప్పండి నేను విన్నాను. నేను ఇక్కడే ఎలక్షన్ టికెట్ అంటే ఇది విజయ వెంకట నాకు చెప్పారు, నేను విన్నాను. మూడు ఫ్యాన్ 2 సార్లు చెప్పారు. మీరు లేదంటే ఊరికనే అంటే ఇక్కడ కాదు, అందరు మీతో పాటు ఉన్నారు కాబట్టి మీ పేరు తీసుకోవట్లేదు. నెక్స్ట్ టైం ఇట్లా అవ్వకూడదు. మీ పేరేంటి మేడం గారు? మీ పేరేంటి? వేరే చోట హక్కు అందరికీ ఉంది. కార్యకర్త ఉండి అలా చేస్తారా మీరు? ఫ్యాన్ చెప్పారా?